నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పుట్టింది. రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. స్వరాష్ట్రం సాధించిన పార్టీగా అందరికీ సుపరిచితమైంది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్కు 2 సార్లు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. కానీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చిన తర్వాత రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, రోజురోజుకు పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. 2023 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన గులాబీ పార్టీ పరాజయం పాలైంది. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమితిగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి కోరి కష్టాలు తెచ్చుకుంది. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలంటూ అసలు ఎవరు చెప్పారు? తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడగకుండా ఎలా మార్చారు? పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే అంటూ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల రివ్యూలో కార్యకర్తలు ముక్త కంఠంతో ఇదే మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో జనానికి పార్టీ దూరం కావడానికి ఇదే ప్రధాన కారణం అంటూ భావించిన అధిష్టానం పేరు మార్పే శరణ్యమంటూ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును అధికారాన్ని తెచ్చిపట్టిన టీఆర్ఎస్ పేరునే జనంలోకి తీసుకువెళ్లేలా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చేందుకు అనువైన అంశాలపై ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు గాను చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలిసింది. అంతర్గతంగా జరుగుతున్న ఈ ప్రయత్నం వాస్తవమేనంటూ పార్టీ సీనియర్ నేత ఒకరు చెబుతున్నారు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్పు చేయడమా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కొనసాగించేలా జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ను తెలంగాణలో మాత్రమే కొనసాగించేందుకు టీఆర్ఎస్ పేరును మళ్లీ పొంది 2 పార్టీలను నిర్వహించాలా అన్న దానిపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలిసింది. లోక్సభ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్గా పేరు మార్చి సెంటిమెంట్ రగిలించి మళ్లీ అస్తిత్వాన్ని కూడగట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలు, చట్టపరమైన ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్న దానిపై అధిష్టానం ఫోకస్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడం వల్ల తెలంగాణలో తిరిగి తమ మార్క్ సెంటిమెంట్ రాబట్టగలుగుతామంటూ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, నిజమేనా బీఆర్ఎస్ నుంచి మళ్ళీ తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్చే ఆలోచనలో నిజంగా అధిష్టానం ఉందా? నందు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా తెలంగాణ పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణ పార్టీగా ముద్రపడ్డది టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత అనేక రాజకీయపరమైన అనేక సమీకరణలు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అని ఆయన ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా దేశంలో ఆయన గతంలో అంటే ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఈ థర్డ్ ఫ్రంట్ అని పేరు పెట్టలేదు కదా, థర్డ్ ఫ్రంట్ పేరుతోని ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టారు. అనేక రాష్ట్రాలకు వెళ్ళి కాంగ్రెస్ ఏతర బీజేపీతర ఒక రాజకీయ శక్తిని, రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ముంబైకి వెళ్లి ఉద్ధవ్ ఠాక్రేని కలవటం కానీ, శరద్ పవార్ని కలవటం కానీ, అట్లాగే అమృత్సర్కి వెళ్లి అకాల్ దళ్ లీడర్లతో భేటీ కావటం కానీ, ఒరిస్సా వెళ్లి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. అట్లాగే చెన్నైకి వెళ్లి స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఇటు కలకత్తా వెళ్లి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. లక్నోకి వెళ్లి అఖిలేష్ యాదవ్ తోని భేటీ అయ్యారు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలని ఏకం చేసేందుకు కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. అనేక రాష్ట్రాలకు తిరిగారు, వాళ్ళని కూడగట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ ప్రయత్నాలకు సంబంధించి అంతగా ఫలించలేదు. అందులో చాలా ఆయన ఏదైతే రాష్ట్రాలకు వెళ్ళి కలిసి వచ్చారో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడింది, ఇండియా కూటమి, కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండియా కూటమి ఏర్పడింది. ఈ రెండు కూటముల మధ్య కేసీఆర్ పర్యటన చేసి వచ్చిన రాజకీయ పార్టీలన్నీ కూడా చేరిపోయాయి. ఇటు అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో చేరారు, అట్లాగే ఉద్ధవ్ ఠాక్రే ఇండియా కూటమిలో చేరారు, స్టాలిన్ డిఎంకే అధినేత ఆయన ఇండియా కూటమిలో చేరారు, నవీన్ పట్నాయక్ ఆయన దాదాపుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టుగానే ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటు చాలా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ వైపుగా వెళ్ళిపోయాయి. దాంతో కేసీఆర్ కి రాజకీయ పరంగా అనుకున్నంత స్థాయిలో ఆదరణ గానీ, అనుకున్నంత స్థాయిలో ఆయన చేసిన ప్రయత్నాలకి ఫలించలేదు. ఇక తర్వాత ఆయన ఏకంగా ఆయన ఒక జాతీయ స్థాయి పార్టీ పెట్టాలనేది ఆయన ఆలోచన చేశారు. ఆ జాతీయ స్థాయి పార్టీకి సంబంధించి ఆయన చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నారు. చాలా మంది లీడర్లతోని ఆయన దానికి సంబంధించి సంప్రదింపులు జరిపారు. దీంట్లో ప్రధానంగా కుమారస్వామి, కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ అధ్యక్షుడు కుమారస్వామి ఆయన కాన్ఫిడెన్స్ లో తీసుకున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ బీజేపీ ఇతర రాజకీయ పక్షంగా కర్ణాటకలో రాజకీయం చేశారు. చాలా సంవత్సరాలు అట్లా రాజకీయం చేసిన తర్వాత ఆయన కేసీఆర్ వైపు మొగ్గు చూపారు. ఇటు తమిళనాడులో వీసీకే అనే ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. అక్కడ 2 ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారే క్రమంలో కేసీఆర్ ఆ పార్టీతో కూడా సంప్రదింపులు జరిపి వారితో కూడా ఓకే అనిపించారు. ఇటు రైతు సంఘం నేతలు ఢిల్లీలో ఏదైతే రైతు సమస్యల మీద సుదీర్ఘంగా ధర్నాలు చేసి సుదీర్ఘంగా పోరాడిన రాజేష్ టికాయత్ గాని, చాలా మంది షేత్కారి సంఘటన లాంటి రైతు సంఘాల నేతలు కూడా బీఆర్ఎస్ వైపుగా అంటే టీఆర్ఎస్ వైపుగా కేసీఆర్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా మెయిన్ గా దాని తర్వాత మహారాష్ట్రలో చాలా యాక్టివిటీ చేశారు. మహారాష్ట్రలో చాలా మంది లీడర్లు కేసీఆర్ వైపు ఆయన ఇంట్రెస్ట్ చూపారు. ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలనేది ఆయన చాలా ముందు చూపుతోని, దూరదృష్టితోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ గా మార్చారు. దసరా పండగ రోజు ఆయన బీఆర్ఎస్ గా మార్చారు. ఆ మార్చిన తర్వాత అప్పుడు కుమారస్వామి ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ ఆవిర్భావ సమావేశానికి బీఆర్ఎస్ కు మారే క్రమంలో అట్లాగే వీసీకే సంబంధించిన తిరుమావళవన్ అనే ఒక ఎంపీ, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, ఆయన హాజరయ్యారు. ఇటు షేత్కారి సంఘటన కానీ, రైతు సంఘాలకు సంబంధించి రాజేష్ టికాయత్, వీళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ఘనంగా ఆయన తెలంగాణ భవన్ లో
ఏర్పాటు చేశారు. దాన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పేరుతోని మహారాష్ట్రలో చాలా యాక్టివిటీ చేశారు కేసీఆర్. మహారాష్ట్రలో చాలా మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఉన్న లీడర్లు చాలా మంది తెలంగాణ ప్రాంతానికి సరిహద్దుగా ఉండే ఔరంగాబాద్, అట్లాగే పర్బని, బీడు, షోలాపూర్, నాందేడు ఇట్లాంటి ప్రాంతాల్లో కేసీఆర్ సభలు ఏర్పాటు చేశారు, సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి భారీ కాన్వాయ్తోని హైదరాబాద్ నుంచి ఒక 1000-2000 కార్లతోని భారీ కాన్వాయ్తోని మహారాష్ట్రకు వెళ్ళటం, అక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించడం, ఈ రకంగా కేసీఆర్ చాలా యాక్టివిటీ చేశారు. చాలా మంది మరాఠా లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత ఇదంతా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీని, అంటే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే సింబల్ ఉందో ఎలక్షన్ సింబల్ కారు గుర్తు, ఆ కారు గుర్తు అలాగే ఉంచారు. అట్లాగే కలర్ కూడా పింక్ కలర్ కూడా బీఆర్ఎస్ పార్టీ. కేవలం తెలంగాణ అనే ప్లేస్ తీసే ఆ పదం తీసివేసి భారత్ అనే పదాన్ని చేర్చారు. మిగతాదంతా కూడా యాక్టివ్ గా ఉంది. అట్లా పార్టీ గుర్తుకు ప్రాబ్లం లేకుండా, సింబల్ కి అంటే రంగుకి ప్రాబ్లం లేకుండా ఆయన చాలా యాక్టివిటీ చేశారు. చాలా అంటే కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పి నేషనల్ మీడియా కూడా చాలా కథనాలు వాళ్ళు ప్రసారం చేశారు. అటు నేషనల్ మీడియాకు కోఆర్డినేట్ చేసేందుకు కూడా కవితకి బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. కవిత కూడా ఢిల్లీ స్థాయిలో నేషనల్ మీడియాతోని చాలా కోఆర్డినేట్ చేసింది. ఆమె చాలా సంస్థలతోని నేరుగా ఆమె సంప్రదింపులు జరిపి ఈ యాక్టివిటీకి సంబంధించినంతా కూడా ఢిల్లీ మీడియాలో వచ్చే విధంగా వాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందటం, అట్లాగే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అపజయాన్ని మూటగట్టుకున్న తర్వాత పార్లమెంటరీ పార్టీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లో చాలా మంది కింది స్థాయి క్యాడర్ కానీ లీడర్లు కానీ వీళ్ళందరూ కూడా పార్టీ పేరు తెలంగాణ అనే పేరు ఉంటేనే ఉనికి ఉంటుంది, తెలంగాణ అనే పదాన్ని తీసివేసిన తర్వాత భారత్ అనే మనం చేర్చాము, బీఆర్ఎస్ అని చేర్చడం వల్ల ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజలు కన్ఫ్యూజ్ గురయ్యారు, తెలంగాణ అనే పార్టీనే ఇప్పటికీ గుర్తిస్తున్నారు, కాబట్టి తెలంగాణ అనే పేరుని మళ్ళీ తీసుకురావాలనేది బలంగా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు అధిష్టానం మీద. ఆ ఒత్తిడి అనేది అధిష్టానంలో కూడా అంతర్మదనం మొదలైంది. బీఆర్ఎస్ ని మార్చడం వల్ల ఈ అపజయం వచ్చిందా ఏందా అనేది కూడా వాళ్ళు కూడా సమీక్ష చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ అనే యాక్టివిటీ ఇప్పటికిప్పుడు మారిస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకైనా ఈ పేరు మార్చిన తర్వాత మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ గా మారిస్తే దాన్ని మళ్ళీ ప్రజలు మనం ఊకే ఈ పేరు మార్చడం అనేది పదే మార్చడం అనేది దానికి అంతగా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందనేది అధిష్టానం అంటే బీఆర్ఎస్ అధిష్టానం వాళ్ళు చేసిన ఆలోచన. ఆ రకంగా ఒత్తిడి వచ్చింది. మొన్న కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు కానీ అట్లాగే జిల్లాల వారిగా కేసీఆర్ ఆయన కోలుకున్న తర్వాత కాలు గాయం అయిన తర్వాత కోలుకున్న తర్వాత ఆయన జరిపిన సమావేశాలు, అట్లాగే బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు ఎంపిక చేసేందుకు జిల్లాల వారిగా జరిపిన మీటింగ్స్, ఇవన్నీ మీటింగ్స్ లో కూడా ప్రధానంగా చాలా మంది లీడర్లు బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలి అనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన అనేది సీరియస్ గా వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి దాన్ని మళ్ళీ మున్ముందు టీఆర్ఎస్ గా మారుస్తారా, అట్లే బీఆర్ఎస్ గా కొనసాగుతారా అనేది కేసీఆర్ ఆయన తీసుకునే ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. నందు అంటే బీఆర్ఎస్ గా మార్చడం అనే సమయంలో కూడా, మార్చే సందర్భంలో కూడా చాలా మంది అప్పటి నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు నచ్చలేదు, కార్యకర్తల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ జాతీయ రాజకీయాల దృష్ట్యా అలా మార్చారు. అంతవరకు ఒక అంశం అయితే, ఇప్పుడు ఈ ఎన్నికల్లో రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కోల్పోవడం, ఓడిపోవడం అనే అంశానికి వచ్చినప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయి కదా. అంటే అర్బన్లో రూరల్లో ఒకే రకమైన ఫలితం వచ్చుంటే పేరే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చేమో అనుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ అర్బన్లో రూరల్కి చాలా క్వైట్ డిఫరెన్స్. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత కొన్ని దిద్దుబాటు చర్యలు కూడా మొదలుపెట్టినట్లుగా మనకు కనిపించింది. కొంచెం గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను పిలుచుకోవడం, ఏదైతే అందుబాటులో ఉండట్లేదనే కామెంట్ వచ్చిందో దానికి సంబంధించి కొంచెం చర్యలు చేయడం, ఇలాంటివి మనం చూస్తున్నాం కదా. మరి ఇలాంటి నమ్మకం అనేది ఈ సందర్భంగా ఎందుకు ఇంత పైకి వస్తుంది? అంటే గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన పనులు, లేదంటే ఇతరత్ర అంశాలు కాకుండా ఇలాంటి నమ్మకాలకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి నిజంగా బీఆర్ఎస్లో ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే వాళ్ళు ఈ ఓటమికి సంబంధించి అనేక అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకొని సమీక్ష చేస్తున్నారు. మన ఓటమికి ప్రజల్లోకి మనం పార్టీ ఎందుకు దూరమైంది,
ప్రజల్లోకి అంతగా ఎందుకు వెళ్ళలేదు? గత 2 సార్లు మనం 2014 కానీ 2018లో కానీ మనం విజయం సాధించాం. అప్పుడు ఏ కారణాలు దోహదపడ్డాయి, ఇప్పుడు ఓటమికి ఏ కారణాలు వచ్చాయి, కారణాలు ఉన్నాయనేది వాళ్ళు సమీక్ష చేసుకున్నారు. ఆ సమీక్షలో ప్రధానంగా తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ అంటే కారు గుర్తు అంటే తెలంగాణ పార్టీ, తెలంగాణ అనేది టిఆర్ఎస్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్, ఒక మాస్ ఇమేజ్ ప్రజలకు వెళ్ళింది. ప్రజలు కూడా ఏ పార్టీకి ఓటేశారంటే తెలంగాణ పార్టీకి ఓటేశాం అని చెప్పుకునే స్థాయికి పార్టీ గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన దాన్ని మనమే కావాలని డిస్టర్బ్ చేశాము. మనము బీఆర్ఎస్ అని మార్చడం ద్వారా ప్రజలు అట్లా ఓటర్లు చాలా మంది కన్ఫ్యూజ్ గురయ్యారు. సింబల్ కారున్నా కూడా ఈ బీఆర్ఎస్ అనేది ఏంటిది, బీఆర్ఎస్ అనేది కొత్తగా వచ్చిందా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ గురయ్యారనేది బీఆర్ఎస్ పార్టీ ఒక అంచనాకు వచ్చింది. దాంతో పాటు మెయిన్ గా తెలంగాణ అనే పదాన్ని తీసివేయటం, తెలంగాణ మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ పదాన్ని అంత గట్టిగా వాళ్ళు చెప్పలేకపోయారు. తెలంగాణ ఆత్మగౌరవం అనేది గట్టిగా వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారు. పార్టీలోనే ప్రతిపక్షాల నుంచి మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శ వచ్చింది. తెలంగాణ పదాన్ని టిఆర్ఎస్ పార్టీ తీసివేస్తే ఇక తెలంగాణకి టిఆర్ఎస్ కి అనుబంధం తెగిపోయింది. వాళ్ళు కావాలనే తెలంగాణ పదాన్ని తీసివేసి తెలంగాణ పార్టీగా ఎట్లా చెప్పుకుంటారు అంటే తెలంగాణ మీద టిఆర్ఎస్ పార్టీకి ప్రేమ లేదు, కావాలని ఓట్ల కోసం రాజకీయ పార్టీ తెలంగాణ పేరుతోని వాళ్ళు రాజకీయం చేశారు. కానీ నిజంగా వాళ్ళకి తెలంగాణ పదం, తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఆ పదాన్ని తీసివేసి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నారనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ సంబంధించి చాలా మంది లీడర్లు అప్పుడు ప్రశ్నల వర్షం గురిపించారు, అట్లాగా విమర్శలు చేశారు. అది మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఫోకస్ పెట్టింది. తెలంగాణ అనే పదాన్ని తీసివేయడం ద్వారా తెలంగాణలో మనం రాజకీయం చేయాలంటే అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా మారినాక మనం రాజకీయాలకు తెలంగాణ పదాన్ని ముడిపెట్టి చేస్తున్న క్రమంలో ఆ పదాన్ని తీసివేస్తే ప్రజలు దూరమయ్యారు, ఓటర్లు కన్ఫ్యూజ్ గురయ్యారు. మనం కూడా గట్టిగా తెలంగాణ వాదాన్ని కానీ తెలంగాణకు సంబంధించిన సమస్యలను కానీ గట్టిగా చెప్పలేకపోతున్నాం అనేది మెయిన్ గా వాళ్ళలో వచ్చిన అంతర్మదనంగా మనం భావించాలి. ఆ కోణంలోనే ఇలా పేరు మార్పు విషయంలో నిర్ణయం తీసుకొని ఒకవేళ పేరు మార్చినా సరే ప్రతిపక్షాలకైనా సరే రేపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకైనా సరే ఇది ఒక అంటే వారు కామెంట్స్ చేయడానికి ఎక్కువ మరింత స్కోప్ ఇస్తుంది కదా. అంటే జాతీయ స్థాయిలో ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, చివరికి ఏది లేకుండా పోయింది, ఇప్పుడు మళ్ళీ పేరు మార్చుకున్నారని కొంచెం వెటకారం చేయడానికైనా సరే కామెంట్స్ చేయడానికైనా సరే అవకాశం స్కోప్ ఎక్కువ దొరుకుతుంది. ప్రజల్లో కూడా కొంత తేలిక భావం వచ్చే అవకాశం లేదంటారా ఇలా పేర్లు వరుసగా మార్చుకోవడం పట్ల? ఎగ్జాక్ట్లీ మీరన్నదే ఇప్పుడు అధిష్టానం కూడా ఆ కోణంలోనే ఆలోచించి అంటే మనం అనుకుంటున్నది టిఆర్ఎస్ గా మారుస్తారా లేదా అనే సంశయం. అంటే మార్చొచ్చు మార్చకపోవచ్చు, కానీ ప్రధానంగా కింది స్థాయి లీడర్ల నుంచి లోకల్ క్యాడర్ నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న టిఆర్ఎస్ గా మార్చాలి, మళ్ళీ బీఆర్ఎస్ అనేది ఇప్పుడు మనకి అది ఆ పేరు పెట్టుకున్నందుకే ఓటమి చెందాము, సెంటిమెంట్ పరంగా కూడా బీఆర్ఎస్ అనేది కలిసి రాదేమో అనే భావన వ్యక్తం చేశారు కింది స్థాయి లీడర్లు కానీ క్యాడర్ కానీ. ఆ కోణంలోనే కేసీఆర్ స్థాయికి వెళ్ళింది ఇదంతా కూడా. ఆయన కూడా దీని మీద సమీక్ష చేశారు. మొన్న కూడా కరీంనగర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ తనకు మరొకసారి అసెంబ్లీలో అవకాశం ఇస్తే దేశంలో నేను మళ్ళీ తిరిగేవాడిని, దేశంలో చాలా అంశాలపైన ప్రజల్ని చైతన్యవంతం చేసేవాడిని మాట్లాడారు. అంటే ఆయనకి ఇంకా జాతీయ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది ఆయనకు బలంగా ఉన్నట్టుగా మనం ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనకి ఇంకా నేషనల్ వైడ్ లీడర్ గా ఫోకస్ కావాలి, నేషనల్ గా ఆయన ఇమేజ్ పెంచుకోవాలనేది కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికి బీఆర్ఎస్ అనేది ఆయన పెట్టుకున్నారు. ఆ బీఆర్ఎస్ పదాన్ని అంటే నేను కూడా చాలా మంది లీడర్లతోని మాట్లాడుతూ విషయ సేకరణ చేసినప్పుడు వాళ్ళు కింది స్థాయి లీడర్లు వచ్చిన అభిప్రాయం మాత్రమే, దానికి మేము ఎండార్స్ చేయము. అధిష్టానం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలాగా ఉంటుంది, బీఆర్ఎస్ తోనే ఉంటుంది. టీఆర్ఎస్ అనేది ఒక ప్రతిపాదన, దానికి సీరియస్ గా ప్రజలు వచ్చినప్పుడు దాని మీద ఆలోచన చేస్తామని వారు చెప్పడం జరిగింది. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.